హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈ వీడియో చూస్తే ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఐడియల్ ఓటో సైకిల్ ఇఫ్ కంప్రెషన్ రేషియో ఈజ్ రేజ్డ్ ఫ్రమ్ 5 to 6. ఇప్పుడు కంప్రెషన్ రేషియో 5 ఉంది, ముందు 5 నుంచి 6కి మారినప్పుడు దాని పర్సంటేజ్ ఎఫిషియన్సీలో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత అని అడిగారు అనమాట. చూద్దాం. ఫస్ట్ కంప్రెషన్ రేషియో 5 ఉంటే దాని ఎఫిషియన్సీ ఎంత చూద్దాం. సో కంప్రెషన్ రేషియో R ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 5 ఉండేటప్పుడు ఎఫిషియన్సీ ఎంత చూద్దాం. ఎన్ ఎఫిషియన్సీ R ఒకటో 1 అనుకుంటున్నాను, దీన్ని 6 అనేదాన్ని నేను 2 అనుకుంటాను. సో 1 - 1 R పవర్ గామా -1 కదా. సో 1 R అంటే మనకి 5 కదా. సో 1.4 -1 కదా. ఈ వాల్యూని మనం క్యాషువల్గా క్యాల్కులేట్ చేస్తే 0.475 వస్తుంది అనమాట. అంటే 47.5% అని వస్తుంది. ఇప్పుడు కంప్రెషన్ రేషియో 6 ఎంత చూద్దాం. కంప్రెషన్ రేషియో R ఈజ్ ఈక్వల్ టు 6 అనుకుందాం, R2 అనుకుందాం, దీన్ని R1 అనుకుందాం. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఫోటో ఎట్ 2. సో 1 - 1 R పవర్ గామా -1 అంటే 1 - 1 6 పవర్ 1.4 - 1 అనుకుంటే దీని వాల్యూని క్యాషువల్గా క్యాల్కులేట్ చేస్తే మనకి 0.512 వచ్చింది. అంటే 51.2%. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, పర్సంటేజ్ ఇంక్రీజ్ అని అడిగారు. ఓకే, పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే దానికి ఫార్ములా ఏంటి, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మనకి 0.512 - 0.475 / 0.475. ఓకే, మనకి ఇంక్రీజ్ ఇన్ అండ్ మైనస్ లోగా ఉన్న డివైడెడ్ బై లోగా ఉన్నది చేస్తే మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఉన్నది తెలిసిపోతుంది. ఇంటూ 150. ఓకే, 150 చేయాలన్నమాట. చేస్తే మనకి ఇంటూ 100. ఓకే, ఇంటూ 100 పర్సంటేజ్ అన్నారు కాబట్టి 100తో చేస్తే మనకి క్యాషువల్గా క్యాల్కులేట్ చేస్తే 7.79 వస్తుంది అనమాట. ఇంటూ 100 చేస్తాం కాబట్టి 100 నేను పర్సంటేజ్లో ఉంచుకుంటాను. ఓకే, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది అంటే 7.79% అనేది ఇంక్రీజ్ అయ్యింది అని మనం చెప్పొచ్చు. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ కంప్రెషన్ రేషియో 5కి ఎంత చూడాలి, తర్వాత 6కి ఎఫిషియన్సీ ఎంత వచ్చిందో చూసి పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది ముందు రెండిట్లు మైనస్ చేసి బై లోగా ఎంత కంప్రెషన్ రేషియో ఉందో తీసుకుంటే మనకి ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట. చాలా సింపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.